వాస్తు ఇంట్లో కుటుంబ సభ్యుల శారీరక ఆరోగ్యంపై మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని వాస్తు పండితులు చెబుతుంటారు. అందుకే ఇంట్లో మానసిక ప్రశాంతత లభించాలంటే ఖచ్చితంగా వాస్తు నియమాలను పాటించాలని సూచిస్తుంటారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య బంధంపై కూడా వాస్తు ప్రభావం చూపుతుందని పండితులు చెబుతుంటారు. ఇంతకీ అలుమగల మధ్య బంధం బలంగా మారాలంటే ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. భార్యాభర్తల మధ్య బంధం బలోపేతంగా ఉండాలంటే బెడ్రూమ్ ఖచ్చితంగా నైరుతి దిశలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశలో బెడ్రూమ్ ఉంటే భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతుందని చెబుతున్నారు. అదే విధంగా పడక గదిలో ఉండే బెడ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. మంచం ఇనుముతో లేదా ఇతర లోహంతో చేసింది ఉండకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. చెక్కతో చేసిన మంచాన్ని ఉపయోగించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్రూంలో ఒక చిన్న పూల కుండీని ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. పూల కుండిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల వైవాహిక జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఇక బెడ్రూంలో ఎట్టి పరిస్థితుల్లో అద్దం ఉండకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మంచం అద్దంలో పడకుండా చూసుకోవాలి. ఇలా పడడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు పడుకోవడానికి ఉపయోగించే మంచంలో ఒకే పరుపు ఉండేలా చేసుకోవాలి. ఒకవేళ మంచం డబుల్ కాట్ అయినా పొడవైన ఒకే బెడ్ను ఉపయోగించాలని సూచిస్తున్నారు. బెడ్రూంలో గోడలకు ఎల్లప్పుడూ లైట్ కలర్స్ ను మాత్రమే ఉపయోగించాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. అలాగే చిన్న లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. గదిలో సువాసన వెదజల్లేలా చూసుకోవాలి. ఇలాంటివి పాటించడం ద్వారా కపుల్స్ మధ్య బంధం బలోపేతమవుతుంది. భార్యాభర్తలు పడుకునే బెడ్రూంలో వారం ఒకసారైనా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది. ఇక బెడ్రూంలో ఎట్టి పరిస్థితుల్లో సాలెపురుగులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు నిపుణులు అభిప్రాయం భార్య ఎల్లప్పుడూ భర్తకు ఎడమవైపు పడుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఉద్రిక్తతలు తగ్గి భార్యాభర్తల మధ్య బంధం బలోపేతమవ్వడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.